వెల్కమ్ టు రాజనీతి. నిన్న వినుకొండలో ఒక మర్డర్ జరిగింది. ఈ మర్డర్ ఏంటంటే రషీద్ అనే వ్యక్తిని జిలానీ అనే వ్యక్తి, వీళ్ళిద్దరూ యువకులే చంపేశారు. నడి రోడ్డు మీద పట్టపగలు నరికి చంపేశాడు. వీళ్ళిద్దరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేసే ఒక రౌడీ షీటర్కి అనుచరులు. వీళ్ళిద్దరూ వైసీపీలో చురుగ్గా పనిచేస్తున్న ఒక రౌడీ షీటర్ అనుచరులు వీళ్ళిద్దరు. వీళ్ళకి ఏదో పాత గొడవలు ఉన్నాయి. ఆ పాత గొడవల నేపథ్యంలో గతంలో ఇతను ఈ చనిపోయిన రషీద్ అనే వ్యక్తి ఈ జిలానీ ఇంటికి వెళ్ళి అతను బండిని తగలబెట్టాడు. ఆ కక్షలో మనసులో పెట్టుకొని రోడ్డు మీద నరికేశాడు. పట్టపగలు జనం చూస్తుండగా నరికారు. ఎవరూ అడ్డుకోలేదు. అయితే ఇందులో పార్టీల ప్రమేయం ఏం లేదు. పార్టీల ప్రమేయం లేదని జిల్లా ఎస్పీ కూడా, పల్నాడు జిల్లా ఎస్పీ కూడా చెప్పారు. కానీ సాక్షి ఏం రాసిందో ఒకసారి చూడండి. గూండారాజ్, ఫస్ట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్, గూండారాజ్ రాజకీయ కక్షతో పల్నాడులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్య చేసిన వ్యక్తి తెలుగుదేశం వాడు అని రాశారండి. నిందితుడు పట్టణ తెలుగు యువత తమ్ముడు. వీళ్ళు అరాచకంగా కాలకయుల్లాగా దాడులకు తెగబడుతున్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని, చాలా ఘోరమైన రాబందుల రాజ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉంది అని స్టోరీ ఇచ్చారండి. వాస్తవానికి మర్డర్ని ఖండించాల్సిన విషయమే. శాంతి భద్రతల యాంగిల్లో చూస్తే ఏ కారణంతోనైనా కావచ్చు, రాజకీయ కారణం జరిగిందా, లేదంటే వ్యక్తిగత కారణాలతో జరిగిందా, ఇంకో కారణాలతో జరిగిందా, మర్డరే. శాంతి భద్రతలు సరిగా లేనట్టే లెక్క. కానీ ఆ యాంగిల్లో ప్రజెంట్ చేస్తే బాగానే ఉండేది ఈ వార్తనే. కాకపోతే తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళని చంపేశారని రాశారు. వాస్తవానికి ఇద్దరు కూడా వైసీపీకి చెందిన వాడికి అనుచరులుగా ఉన్నారు వీళ్ళు. ఇది సాక్షి ప్రజెంటేషను, సాక్షి రిపోర్టింగు ఎలా ఉంటుంది మనం ముందు నుంచి చెప్తున్నట్టే. దీన్ని ఎదుర్కోకపోతే ఇలాంటి వార్తలు, తప్పుడు వార్తలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రభుత్వానికి అప్రదిష్ట తీసుకొస్తుందంటంలో ఎలాంటి సందేహం లేదు. Like, share and subscribe to Rajaniti channel.